అంటే ఇప్పుడు నిన్న లక్ష్మీభారతి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులు అనేవాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు వెనక వెళ్ళకూడదు. చంద్రబాబు నాయుడు వెనక వెళ్ళిన వాళ్ళందరూ వెన్నుపోటుదారులు, ఎన్టీఆర్ కి వెన్నుపోటుదారులు అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగానే చంద్రబాబుని వెనక వెళ్ళిన వాళ్ళందరూ వెన్నుపోటుదారులు అవుతారా? ఇప్పుడు వాస్తవం మాట్లాడాలి అంటే ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచింది ఎవరు, ఇప్పుడు కూడా పొడుస్తుంది ఎవరు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వెన్నుపోటుదారు ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతున్న ఈ లక్ష్మీ పార్వతే గతంలో మన యూనివర్సిటీకి, ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, అప్పుడు గొంతు ఎందుకు ఎప్పుడైపోయింది, ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు ఎందుకు చేయలేదు, కనీసం ఒక వాయిస్ ఎందుకు ఇవ్వలేదు, పైగా వాళ్ళకి సపోర్ట్ వెళ్ళి వాళ్ళ భజన చేస్తుంది. ఏమో వెన్నుపోటుదారా, లేకపోతే ఎన్టీఆర్ ఖాదీ చెప్పి ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఇంకా బలోపేతం చేసి ఆయన ఏ ఆశయంకి అయితే పెట్టాడో ఆ ఆశయాల్ని బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి వెన్నుపోటుదారా. ఇక్కడ క్లియర్ కట్గా ప్రజలకు కనపడుతుంది, క్లియర్ కట్ కనపడుతుంది కదా. నువ్వు ఎవరి ఏదైతే నువ్వు చెప్తున్నావో వాళ్ళు ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో, ఎన్టీఆర్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో, ఎన్టీఆర్ గారు 30 రూపాయలకు మొదలుపెట్టిన పెన్షన్ని ఈరోజు ఆయన అదే పార్టీని నడిపిస్తూ అలా చేస్తూ ఈరోజు 4000 రూపాయలు తీసుకెళ్లారు. పేద ప్రజలకి ఇల్లు కావాలి, ఇల్లు ఇవ్వాలి, బట్ట గుడ్డ ఇండి కావాలి అని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. అదే ప్రకారంగా ఈ పార్టీని అదే సిద్ధాంతాలు నడిపిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొన్న యూనివర్సిటీ పేరు మారిస్తే, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మారిస్తే నువ్వేమయ్యావు, ఎక్కడున్నావు, నువ్వు ఎలా మాట్లాడతావు వెన్నుపోటుదారని? నిజమైన వెన్నుపోటుదారు ఎవరైనా ఉన్నారు అంటే వైసీపీలతో కలిపి పావులు కదుపుతున్నటువంటి లక్ష్మీ పార్వతి గారే నిజమైన వెన్నుపోటుదారు. అంటే ఇంకో మాట కూడా ఉంటుంది, గతంలో వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఏదో విగ్రహ రాజకీయం చేస్తున్నాడు, మీరు ఆయన నమ్మద్దు, ఆయన మాటలు అసలు ఆయన మాట వినొద్దు అని చెప్పి మాట్లాడు. నిజంగానే ఆయన విగ్రహ రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు దేశం మొత్తం మీద అందరూ చూస్తున్నారండి. ఇప్పుడు ఈ జాతీయ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఏం చేస్తున్నారు, మన నాయకులు ఎవరైతే ఉన్నారో, జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరినీ గౌరవించుకుంటున్నారు. వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కానీ, అలాగే అంబేద్కర్ గారి విగ్రహాలు కానీ, ఈ మొత్తం ఎలా ప్రభుత్వం ఇచ్చేస్తుందో అలాగే జాతీయ నాయకులు మన ఎన్టీఆర్ గారు. కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. 30 రూపాయలు పింఛన్ ఇవ్వాలి, పేదలకు పింఛన్ అందించాలి అన్న ఒక నినాదాన్ని తీసుకొచ్చి దాన్ని అమలుపరిచింది ఎన్టీఆర్ గారు. తర్వాత పేదలకి ఇల్లు ఇవ్వాలి, ఇల్లు చేయాలని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. మా తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి మన ఎన్టీఆర్ గారు. ఇప్పుడు వాళ్ళ విగ్రహాలు ఎలా జాతీయ నాయకులు ప్రజలకు ఇలా సేవ చేసి స్వతంత్రంగా చేసిన వ్యక్తి విగ్రహాలు ఎలాగైతే పెట్టారో అలా ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడంలో తప్పేంటి, ఎందుకు పెట్టకూడదు? రేపు మాపు ఆయనకి ఈ భారతరత్న అవార్డు ఇచ్చేటటువంటి వ్యక్తి ఆయన విగ్రహం పెట్టడంలో తప్పేంటి? దీంట్లో రాజకీయం ఏంటి? ఈ విగ్రహం మీద రాజకీయం ఎవరు తీసుకొస్తున్నారు? మీరు తీసుకొస్తున్నారు వీటి మీద. ఇప్పుడు ప్రత్యేకించి ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకటే పెట్టట్లేదు కదా, అందరు జాతీయ నాయకులు ఎవరెవరు ఉన్నారో అందరే ఉన్నాయి. దాంట్లో అలాగే జాతి కోసం కష్టపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ గారు ఆయన విగ్రహం పెట్టాలని చెప్పి ఆలోచించడంలో తప్పేముంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ 1700 కోట్లు ఖర్చు చేయబోతున్నాయి, గవర్నమెంట్ సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాలి, అదే మెడికల్ కాలేజీ కట్టచ్చు కానీ వైసీపీకి నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగానే అసలు పెట్టకూడదంటారా అంత ఖర్చు? ఇప్పుడు ఒకటండి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పి టూరిజం శాఖ నుంచి టూరిజం నుంచి తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నారు. దాన్ని టూరిజం కోసం డెవలప్ చేస్తున్నారు. అది రాష్ట్ర భవిష్యత్తు కోసమే చేస్తున్నారు. రాష్ట్రానికి రానున్న రోజుల్లో దాని నుంచి ఆదాయ వనరుగా ఉంటుంది. ఒక జాతి నాయకుల్ని, మన తెలుగు జాతి గౌరవించదగ్గ ఇది తీసుకెళ్ళిన నాయకుడిని గౌరవించుకున్నట్టు కూడా ఇది ఆ లెక్కలో తీసుకెళ్తున్నారు. అంతేగాని అక్కడ ఈ కబ్జాలు చేసి ఇక్కడ ఇచ్చేసి తర్వాత ప్రభుత్వ ఆస్తులు మొత్తం తీసుకెళ్ళి తాకడ పెట్టి అవి చేసి వాటితో ఆ విగ్రహాలు కట్టినట్టు ఏం కట్టట్లేదు కదా, మీకులాగా ఇదేం చేయట్లేదు కదా విగ్రహాలు. ఇప్పుడు అంతగా ఈ విగ్రహం కట్టుకోవాలంటే ప్రభుత్వం స్థలం ఇస్తుంది, మిగతాది మేము ఎన్టీఆర్ అభిమానులుగా, మేము కార్యకర్తలుగా మేము అందరం కలిసి నిలబెట్టుకొని దాన్ని కట్టుకునే సత్తా మాకు ఉంది. అలా కూడా కట్టుకోవడానికి మేము రెడీగానే ఉన్నాం. ఆయనకి ప్రభుత్వం నుంచి ఒక గౌరవం ఇస్తున్నారు, ఆ గౌరవాన్ని ఇవ్వడంలో తప్పేముంది? అంటే మీరు ఇలా మాట్లాడతాం అసలు 100% అసలు కరెక్ట్ కాదు. పదే ఎందుకని ఇలా కక్ష సాధింపు వ్యవహారం నడిపిస్తారు? అసలు మీరు విగ్రహాన్ని పెట్టగలరంటారు? అసలు 100% పెడతారండి, విగ్రహం పెట్టి తీరతారు. ఎందుకు అని అంటే ఆయన జాతీయ నాయకుడు, ఆయన విగ్రహాన్ని ఆపాలని చూశారంటే ఇంతకంటే నీచమైన పరిస్థితి ఇంకోటి ఉందండి? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే నీచమైన రాజకీయం ఇంకోటి ఉంటుందా? మీరు చేసే రాజకీయం ఏం చేస్తున్నారు? మీకు కక్ష సాధింపులు అన్నారు. వచ్చిన 5 సంవత్సరాలు మీకు ప్రజలందరూ కలిసి మీకు 151 సీట్ అప్పు చెప్తే మీరు ఏం చేశారు? అభివృద్ధి మనేసి మొత్తం మనిషి కక్ష సాధింపులు అని చెప్పి తిరిగారు.
దానికి జనం సమాధానం చెప్పి మీకు బుద్ధి చెప్పి ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా మీరు కక్ష సాధింపులకి లేదంటే కబ్జాలకి లేదంటేనేమో ఈ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగానికి చేస్తారు తప్ప మిగతా దానికి మీరు చెయ్యరు అని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా కూడా కూర్చోబెట్టారు. ఎందుకు రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి. ఈ రోజున మీరు వచ్చి ప్రభుత్వ సొమ్ము వేస్ట్ అయిపోతుంది. ఒక జాతీయ నాయకుడు విగ్రహం పెడతానికి ప్రభుత్వ సొమ్ము ఎలా వేస్ట్ అయిద్దండి? దాన్ని వేస్ట్ కింద ఎలా తీసుకుంటారు? గతంలో వేస్ట్ చేసిన ఎవరు? ప్రభుత్వ సొమ్ము మొత్తాన్ని తీసుకెళ్ళి ప్రజావేదిక ఎందుకు పడేశారండి మీరు? అది ప్రభుత్వ సొమ్ము కాదా? దాన్ని దుర్వినియోగం అనరా? తర్వాత మీరు సచివాలయాలకు కానీ అనేక ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ పెయింట్లు ఎందుకు వేయించారండి? మళ్ళీ ఆ పెయింట్లకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారండి? మళ్ళీ ఆ పెయింట్లు తొడవడానికి కోటి చివట్లు పెడితే ఎంత ఖర్చు పెట్టారండి? ఈ ప్రభుత్వ దుర్వినియోగం కాదా? ప్రభుత్వం దుర్వినియోగం కాదా? దాన్ని అనరా? ఒక జాతీయ నాయకుడు విగ్రహం పెడితే దాని మీద రాజకీయం తీసుకొస్తారా? అసలు ఇంక సిగ్గుందండి లక్ష్మీపార్వతి గారికి? ఆయన పేరు ఎత్తే అర్హత ఉందండి ఈయనకి? ఇంక అసలు ఏంటి యూనివర్సిటీ తీసినప్పుడు నువ్వు మాట్లాడకపోతేవి, ఈరోజు ఆయన విగ్రహం పడతా ఉంటే ఇంకే అడ్డుపడినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అడ్డుపడుతున్న నాయకులు వాళ్ళు ఒత్తాది పలుకుతావా? ఇంతకంటే వెన్నుపోటు ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే నీచమైన ఇది ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే ఘోరం నీచం అసలు మేము చూడలేదు, చూడబోము. వీళ్ళు ఎంతకంటే దిగజారరు, ఇదే లాస్ట్. ఇంతకంటే దిగజారరు, ఎంతకంటే నీచమైన రాజకీయం చెయ్యరు, ఎందుకంటే నీచం ఉండదు అన్న ప్రతిసారి దిగజారుతున్నారు. అంటే ఇంకో మాట కూడా అంటుంది ఆమె, తండ్రి కొడుకులు ఇద్దరు దోచుకొని దాచుకునే ఆహారంగానే విదేశాలు పోతా ఉన్నారు. ఇంకో పక్క ఎవరు లోకేష్ గారు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు. ఆయన మేము అధికారం రాగానే ఫస్ట్ అరెస్ట్ చేసి లోపలేసేది ఆయన్నే అని చెప్పి మాట్లాడుతున్నాయి. నిజంగానే ఆ దమ్ము వాళ్ళకు ఉందంటారా? ఇప్పుడు తండ్రి కొడుకులు దోచుకొని దాచుకుంటున్నారు అంటే 5 సంవత్సరాల పాలన మీకు అప్పు చెప్పారు ప్రజలు, ఏం నిరూపించలేకపోయారు. ఒక తప్పుడు కేసు తీసుకెళ్ళి కట్టారు, దాన్ని కాదు ఆ పేరు కరెక్ట్ కాదు అని చెప్పి ప్రభుత్వం తప్పుడు కేసు కట్టింది అని చెప్పేసి కోర్టు దానికి తీర్పు చెప్పింది. మీరు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దోచి దాచుకుంటే మీరు బయటికి తేలేపోయారా? అంటే అంత చేతగా నసమర్థుల్లాకు మిగిలిపోయారా మీరు ఈ 5 సంవత్సరాల పాటు? గత 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు? ఇప్పుడు తీసుకొచ్చి చీవాట్లు చెప్పడం, ఏదో మాటలు నీతి మాటలు చెప్పడం, ఇది చేయడం కాదు. మీరు నిజంగా అదే కనుక నిజమై ఉంటే 5 సంవత్సరాలు మీరు బయటికి తీసుకొచ్చేవాళ్ళు. ఎంతమందిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వాళ్ళు నిజంగానే దోచుకున్నారు, దాని మీద మీరు బయటికి తేలేరా? అది వాస్తవం కాదు, అవాస్తవం కాబట్టే మీరు అంత నీచమైన రాజకీయానికి ఇచ్చేశారు. ఇప్పుడు కూడా నీచమైన ఇచ్చేస్తున్నారు. మీ ప్రభుత్వ రంగాన్ని రెడ్ బుక్ ఇచ్చేసిన దానికి ఇచ్చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అదే కాదండి, ఇంకో మాట కూడా చెప్పారు. చట్ట ప్రకారంగా టెండర్లు వేసి ఈ పీపీపీ పద్ధతిలో ఏదైతే కట్టాలి అని చెప్పి ప్రభుత్వము అండ్ ప్రైవేటు కలిసి ఈ పార్ట్నర్షిప్ మీద చేసేటటువంటి కాలేజీ దీనికి టెండర్లు వేస్తే టెండర్లకు వచ్చిన వాళ్ళకి మేము రేపు పొద్దున వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇది వాళ్ళు చట్టపరంగా వచ్చి టెండర్ వేసుకొని చట్టపరంగా చేసుకుంటున్నారండి మన రాజ్యాంగం పరంగా. దానికే మీరు అరెస్టులు చేస్తానన్నారు. అసలు రాజ్యాంగం తెలుసో లేదో ఈ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గారికి మాకు అర్థం కావట్లా. ఏదేదో మాట్లాడేస్తారు. ఏం యాక్షన్లు తీసుకుంటారు? ఎవరికైనా దాని మూలంగా అన్యాయం జరిగితే, ఏదన్నా జరిగితే, చట్ట విరుద్ధం జరిగితే, అది మన రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగితే ఎవరన్నా యాక్షన్ తీసుకుంటారు. రాజ్యాంగబద్ధంగా కోర్టు కూడా దానికి ఆమోదం ఇచ్చి టెండర్లు వేసి పిలుస్తూ ఉంటే టెండర్లని భయపెడతారా మీరు? కాంట్రాక్టర్లని భయపెడతారా? అంటే ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అని చెప్పి జూద క్రీడకి ప్రోత్సహించారు, అదేవిధంగా డ్రగ్స్ డంపింగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే డ్రగ్స్ ఈ సంక్రాంతి సంబరాలు పూర్తిగా జరిగినాయి అంటారా? ఇప్పుడు గత 5 ఏళ్లలో సంక్రాంతి సంబరాలు జరగలేదా? అట్లాగా గతంలోలాగా క్యాసినోలు ఎక్కడ జరగలేదే, గతంలో గంజాయిలు కానీ ఈ కానీ ఎక్కడ దొరకలేదే, గతంలో ఇచ్చేలేదు. ఒక సాంప్రదాయబద్ధంగా ఫ్యామిలీతో కలిసి పిల్లలతో సహా కలిసి తీసుకెళ్లి సంబరాలు జరుపుకునే విధంగా రాష్ట్రం మొత్తం కూడా సంబరాలు జరిగినాయి ఈసారి ఎక్కడ జరిగినా సరే. దీంట్లో ఈ విరుద్ధంగా జరగడం కానీ వేరేగా చేయడం కానీ తర్వాత మద్యం ఏర్లే పాడడం కానీ గతంలో లేదు. ఎక్కడ క్యాసినోలు సొంత శాసనసభ్యులే క్యాసినో నిర్వహించారు గతంలో. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎక్కడా చూడలేదు కదా. ఇవన్నీ బూటపు మాట్లాడండి. ఇవన్నీ వీళ్ళకే ఒక స్క్రాప్గా ఇదిగా చేసే బ్యాచ్ మొత్తం కలిసి ఒక స్క్రాప్. వీళ్ళ దగ్గర ప్రభుత్వం మీద వ్యతిరేకత తేడానికి ఒక సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే ప్రభుత్వం కరెక్ట్గా పనిచేసుకెళ్తుంది. ఇది తప్పు చేసిందని లేక ఇలాంటి బోర్డు మాటలు మొత్తం తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట. ఎన్టీఆర్ గారు విగ్రహం కట్టకూడదు, తర్వాత వాళ్ళిద్దరు దోచుకుంటే మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఇక్కడ కోడి పందాలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి. లాండ్ ఆర్డర్ లేదు. ఇంకో పక్కన రాష్ట్రంలో మైనారిటీలు బీసీల మీద దాడులు ఎక్కువైపోయింది, ఎస్టీ ఎస్సీల మీద దాడులు ఎక్కువ, హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకో పక్క డీజీపీ కూడా వాళ్ళని కలవట్లేదంటే వాళ్ళ నాయకులు కలుద్దాన్ని కూడా కలవలేకుండా పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉందని చెప్పి అన్నారు కదా. సరే, రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా అడుగుతున్నా, మీ గవర్నమెంట్ హయాంలో సలాం గారి కుటుంబం మొత్తం
రైల్వే ట్రాక్ కింద పడి మైనారిటీ కుటుంబం పడిపోయిన మాట ఫ్యామిలీ మొత్తంతో కలిసి పడిపోయిన మాట వాస్తవం కాదా? అది ప్రభుత్వ హత్య కాదా? తర్వాత ఒక ఎస్సీ సభ్యుడిని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసింది మీ ప్రభుత్వం కాదా? మీ నాయకులు ఇంక్లూడ్ అయ్యి లేరా దాంట్లో? తర్వాత వచ్చేసి ఒక డాక్టర్ని, ఒక ఎవరైతే దళిత డాక్టర్ ఉన్నారో డాక్టర్ని చిత్రహింసలు పెట్టి నరకం ఏంటో చూపించింది మీ ప్రభుత్వం కాదా? మీ ప్రభుత్వంలో జరగలేదా? జరిగిందన్నీ మీ ప్రభుత్వంలో ఉండి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్రభుత్వంలో జరిగినాయి అని చెప్తే రాష్ట్ర ప్రజలు అవి మొత్తం చూశారు కాబట్టే 11 మిగిలిచ్చారు. 11 అనేది ఈయన కలిసి రాలేదేమో, 11 నుంచి 1 లేదా వై నాట్ 0 చెయ్యాలి అనుకుంటున్నాడేమో. జీరో అవుతుంది అంటారా? ఖచ్చితంగా వై నాట్ 0 అయింది. ఇది వై నాట్ 0 చెయ్యాలనే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ముందు ఒకసారి నిర్ణయించుకున్నారు వై నాట్ 75 అవ్వాలని. అక్కడ ఎలాగో ఫీల్ అయ్యాను, ఈసారి నేను ఫెయిల్ అవ్వకూడదు, వై నాట్ 0 అవ్వాల్సిందే అని కంకణం కట్టుకున్నారు. అందుకే ఈ మొత్తం చేస్తున్నారు. మరి ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా మరి 0 కట్టాల్తాడు అంటారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇప్పటిదాకా ఎవరో కొట్టని రికార్డు వై నాట్ 0 అంటే 151 సీట్లు రాష్ట్రానికి అప్పు చెప్పిన తర్వాత 11కు దిగజారిన రికార్డు అయిందే ఘోరాతి ఘోరంగా. ఇప్పుడు అక్కడ నుంచి 0కి దిగజారుతున్న రికార్డు కూడా ఆయనదే అవుతుంది. అంటే ఇంకో మాట కూడా అంటున్నారు, ఎన్నడూ విధంగా మా నాయకుడు దేశంలోనే అత్యున్నతమైన నాయకుడు నెంబర్ 1 స్థానంలో ఉన్నాడని చెప్పి లక్ష్మీపార్వతి గారు అంటున్నారు. నిజంగానే దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నాడు ఆయన? అవును కదండి, అత్యున్నత స్థానంలో దేశంలోనే ఉన్నాడు ఆయన. ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం విభజన సృష్టించి తర్వాత ఎమ్మని రాష్ట్రం మొత్తం చీకొట్టిన దాంట్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే క్లియర్ కట్ కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో తర్వాత అత్యధిక అక్రమ కేసులు కానీ ఈ మొత్తం ఇచ్చేసిన దాంట్లో ఎవరున్నారు అంటే దళితుల మీద దాడులు కానీ వీటి మీద కానీ చేసిన కూడా మనోరు కదపకుండా మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కనబడుతుంది. తర్వాత ఒక పార్టీ అపోజిషన్ పార్టీ మీద, ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే దాన్ని ఖండించాల్సింది పోయి ఒక ముఖ్యమంత్రి వర్యులుగా దాన్ని ఏమో నా అభిమానులు ఉంటారు కొట్టారేమో అని చెప్పి ఒప్పుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంతటువంటి ఘోరమైన రికార్డులు ఆయనకి తప్ప వేరే వాళ్ళు కొల్లగొట్టలేరు, కొల్లగొడతా అది అసాధ్యం కూడా. అంటే ఆయన ఇంకో మాట కూడా క్రెడిట్ స్టోరీలో కూడా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు అంట కదా ఆయన. అన్నిట్లో కూడా ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే విషయంలో కానీ రాష్ట్రానికి ఉపయోగపడే విషయంలో కానీ వీటిల్లో కానీ ఆయన రాడండి. ఆయన కాంపిటీషన్ పిలవకూడదండి దాంట్లో. ఎందుకంటే అట్లాంటికి ఆయన దూరంగా ఉంటాడు. ఆయన ఉండేది దేంట్లో అంటే సచివాలయాలు ఆక్రమించి కట్టుకోవడానికి, లేదంటే మేమన్నా ప్రజావేదికలు కూల్చడానికి, ప్రజలు నలుగురు అన్నం తింటున్న అన్నా క్యాంటీన్ని క్యాన్సిల్ చేసి అట్లా పెయింట్లు వేసి మళ్ళీ ఆ పెయింట్లు మార్చడానికి, ప్రభుత్వం దుర్వినియోగం చేయడానికి వీటికి ముందుంటారండి. వీటికైతే మనం వస్తాం కానీ పోటీకి ఈ రాష్ట్రం డెవలప్ చేయాలి, రాష్ట్ర అభివృద్ధి పెంచాలి, రాష్ట్రంలో కంపెనీలు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి, యువతను ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి, ముందు చూపుతో మనం ఆలోచించాలన్నట్లు మనం రావండి. దాంట్లో మనకు పని లేదండి, మనకు సంబంధం లేదు దాంట్లో. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దాంతో సంబంధం లేదు. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడే ప్రతి ప్రెస్ మీట్లో దీంట్లోనే చూసుకోండి, నరుకుతాం, కత్తులు పట్టుకొస్తాం, కర్రలు పట్టుకొస్తాం, వచ్చాక మీ అంతులు చూస్తాం. అధికారులను కూడా ప్రభుత్వ అధికారులను కూడా భయపెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేగాని ప్రజలకు మేము ఈ సంక్షేమం చేస్తాం, ఈ న్యాయం చేస్తాం, ఈ అభివృద్ధి చేస్తాం అన్న మాట ఒక్క ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు మనం చూసామా ఎక్కడన్నా? మరి అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన చేస్తూ ఉన్నారు, దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో 2,63,000 కోట్లు తీసుకొచ్చారు. ఈసారి ఎంత తీసుకురాగలరు అనుకుంటున్నారు? అదేవిధంగా ఇవాళ యుఏఈ మినిస్టర్తో కూడా మాట్లాడిన పరిస్థితి, లాజిస్టిక్ హబ్గా మారుస్తానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మన దగ్గరలో వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు గతంలో తీసుకుందాం, దావోస్కి వెళ్ళినప్పుడు మన ఐటీ శాఖ ముఖ్యమంత్రి వారు, అదే కోడిగుడ్డు మంత్రి అంటారు కదా, ఆ మంత్రివర్యులు తీసుకొచ్చారండి ఇండస్ట్రీలు. ఏది నూడిల్స్ పాయింట్లు, చికెన్ షాపులు, పికిల్ షాపులు, ఈ పికిల్ పచ్చళ్ళు తయారు చేయడం, ఇలాంటివి తీసుకురావడానికి ముందుకెళ్ళారండి. అంతేగాని ఇప్పుడులాగా మనకి గూగుల్ని తీసుకొద్దాము, లేదంటేనేమో గతంలో తీసుకొచ్చినట్టు కియాని తీసుకొద్దాము, లేకపోతే ఇట్లాగా పనికొచ్చేటటువంటి రాష్ట్రానికి ఉద్యోగాలు వచ్చేటటువంటి సంస్థలు తీసుకొద్దామని మనం ఎప్పుడు ప్రయత్నం చేయలేదండి. మనం ఏకాడికి ఆ నూడిల్స్ బ్యాచ్లో అయిపోయామండి, అక్కడే అయిపోయామండి. ఆ నూడిల్స్ పాయింట్లు తీసుకొస్తాము, పికిల్ ప్యాకెట్లు తీసుకొస్తాము మన దగ్గర అయిపోయారండి గతంలో. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ రాష్ట్రంలో వచ్చిన 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు ఇంకా నిండా. ఈ లోపలనే ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని పరిశ్రమలు రావడానికి ముందుగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి, చూస్తున్నాం కదండి. ఇంకా మాట్లాడేది ఏంటండి వీళ్ళు కళ్ళ కట్టినట్టు కనబడుతుంటే. రాష్ట్రానికి సంబంధించి మరి ఇంకో పెట్టుబడులు ఆకర్షించడానికి ఎలా చూడొచ్చు అంటారు సాధారణ వ్యక్తిగా చెప్పండి? మన రాష్ట్రంలోకి ఏది లాజిస్టిక్ హబ్గా మార్చబోతున్నారు, దానిలో భాగంగానే యుఏఈతో ఎంఓయూ చేసుకున్న పరిస్థితి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది
100% మంచి పరిణామం అండి. ఎందుకనంటే మన రాష్ట్రం అభివృద్ధి కాబోతుంది. దేశంలోనే నెంబర్ 1 స్థానానికి మన రాష్ట్రం వెళ్ళబోతుంది రానున్న రోజుల్లో. ఈ ఇండస్ట్రీలన్నీ స్టార్ట్ అయిన తర్వాత రాష్ట్రంలో మొదటి స్థానానికి పోటీ పడే రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండబోతుంది. గతంలో రాజధాని కూడా లేదు అని చెప్పి మమ్మల్ని హేళన చేసినటువంటి పక్క రాష్ట్రాల వాళ్ళు ఇటువంటి పరిస్థితి నుంచి అత్యధిక రాష్ట్రంగా రాష్ట్రంలోనే అగ్రస్థానంగా నిలబడటానికి మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంగా నిలబడటానికి పోటీ పడుతుందండి మన రాష్ట్రం ఇప్పుడు.